శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మపుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజः. రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశः. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాచూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. బాలకాండము 74వ సర్గము. కామధేనువును తీసుకొని పోవుటకై విశ్వామిత్రుడు తన సేనలను ప్రయోగించుట, వాటిని ఎదుర్కొనుటకై కామధేనువు వశిష్ఠుని అనుమతితో బలములను సృష్టించుట. కామధేను వశిష్ఠోపి యదా న త్యజతే మునిః తదాస్య శబళాం రామ విశ్వామిత్రో అన్వకర్షత. నీయమానాతు శబళా రామ రాజ్ఞా మహాత్మన దుఃఖిత చింతయామాస రుదంతి శోకకర్షిత. ఓ రామ, వశిష్ఠ మహాముని కామధేనువును తనకిచ్చుటకు నిరాకరింపగా అంతట విశ్వామిత్రుడు ఆ ధేనువును బలవంతముగా లాగుకొని పోసాగెను. ఓ రఘువర, మిక్కిలి బలశాలి అయిన రాజు ఆ విధముగా తీసుకొని పోవుచుండగా ఆ కామధేనువు తనలో దుఃఖ శోకములు పెళ్ళుబికుటతో కన్నీరు గార్చుచు ఇట్లు చింతింపసాగెను. పరిత్యక్త వశిష్ఠేన కిమహం సుమహాత్మన యాహం రాజభటైర్దీన హ్రియేయం భృశదుఃఖిత. కిం మయాపకృతం తస్య మహర్షేర్భావితాత్మనః యన్మాం అనాగసం భక్తాం ఇష్టాం త్యజతి ధార్మికః. ఇతి సా చింతయిత్వా తు వినిశ్వస్య పునః పునః నిర్దూయతాం స్తదా భృత్యాన్ శతశః శత్రుశోధన. జగామా నిలవేగేన పాదమూలం మహాత్మనః శబలా సా రుదంతి చ క్రోశంతి చేదమబ్రవీత్. వశిష్ఠస్యాగ్రతః స్థిత్వా మేఘ దుందుభిరావిణి. మహనీయుడైన వశిష్ఠుడు నన్ను పరిత్యజించెనా ఏమి? మిక్కిలి దుఃఖితనై దైన్యమునకు లోనైన నన్ను ఈ రాజభటులు బలవంతముగా ఈడ్చుకొని పోవుచున్నారు. ఈ ధర్మాత్ముని మిక్కిలి భక్తితో సేవించుచుంటిని. ఈయనకు నాపై గల ప్రీతి అపారము. నేను నిరపరాధను. అయినను పవిత్రాత్ముడైన ఈ మహర్షి నన్ను త్యజించుచున్నాడు. నేను చేసిన దోషమేమి? ఇట్లు చింతించుచు ఆ ధేనువు మాటిమాటికిని నిట్టూర్పులు విడుచుచుండెను. పిమ్మట ఓ రామ, వందల కొలదిగానున్న ఆ సైనికులను విదల్చుకొని ఆ ధేనువు వాయువేగముతో వెళ్ళి వశిష్ఠ మహాముని పాదములను ఆశ్రయించెను. ఆ కామధేనువు
వశిష్ఠుని ఎదుట నిలిచి ఆర్తస్వరముతో ఏడ్చుచు మేఘదుందుభిధ్వనితో ఇట్లు విన్నవించెను. భగవన్ కిం పరిత్యక్తా త్వయాహం బ్రహ్మణస్సుత యస్మాద్రాజభృతా మాం హి నయంతే త్వత్సకాశతః. ఓ బ్రహ్మకుమార, పూజ్య మహర్షి, ఈ రాజభటులు నీ నుండి నన్ను లాగుకొని పోవుచున్నారు. నీవు నన్ను పరిత్యజించితివా ఏమి? ఏవ ముక్తస్తు బ్రహ్మర్షి ఇదం వచనమబ్రవీత్. శోక సంతప్త హృదయాం స్వసారమివ దుఃఖితాం నత్వాం త్యజామి సబలే నాపి మే ప్రకృతం త్వయా ఏష త్వాం నయతే రాజా బలాన్మత్తో మహాబలః నహి తుల్యం బలం మహ్యం రాజా త్వద్య విశేషతః బలీ రాజా క్షత్రియశ్చ పృథివ్యా పతిరేవ చ. ఇయమక్షౌహిణీ పూర్ణ సవాజిరథసంకుల హస్తిధ్వజ సమాకీర్ణ తేనాసౌ బలవత్తరః. శోకముతో అలమటించుచున్న ఆ ధేనువు యొక్క మొరవిని ఆ బ్రహ్మర్షి దుఃఖితయైన ఒక సోదరితో వలె ఆ శబలతో ఇట్లనెను. ఓ శబల, నిన్ను నేను త్యజించుట లేదు. నీవు నాకు ఇసుమంతయు అపకారము చేయలేదు. బలశాలి అయిన ఈ రాజే బలగర్వముతో మత్తిల్లి నా నుండి బలవంతముగా నిన్ను గొనిపోవుచున్నాడు. ఇతనితో సమానమైన బలము నాకు లేదు. పైగా ఇతడు బలశాలి అయిన రాజు, క్షత్రియుడు, మీదు మిక్కిలి భూమండలమునకు అధిపతి. తపోబలముతో రాజును దండింపరాదు. చతురంగ బల సమన్వితమైన ఒక అక్షౌహిణీ సేనతో కూడి ఉన్న ఇతడు మిక్కిలి శక్తిశాలి. ఏవముక్తా వశిష్ఠేన ప్రత్యువాచ వినీత్వత్ వచనం వచనజ్ఞ సా బ్రహ్మర్షిం అమితప్రభం. వశిష్ఠుని మాటల ఆంతర్యమును గ్రహించి ఆ కామధేనువు తేజోమూర్తి అయిన బ్రహ్మర్షితో సవినయముగా ఇట్లనెను. న బలం క్షత్రియస్యాహు బ్రాహ్మణో బలవత్తరః బ్రహ్మబలం దివ్యం క్షత్రాత్తు బలవత్తరం అప్రమేయ బలం తుభ్యం న త్వయా బలవత్తరః విశ్వామిత్రో మహావీర్యః తేజస్తవ దురాసదం నియుంక్ష్వ మాం మహాభాగా తద్బ్రహ్మ బలసంభృతాం తస్య దర్పబలం యత్తన్నాశయామి దురాత్మనః. ఓ బ్రహ్మర్షి, నిజముగా క్షత్రియుని బలమే కాదు, బ్రాహ్మణుని బలమే బలము. అది మిక్కిలి గొప్పది, అది దివ్యమైనది. క్షత్రియ బలము కంటెను మిన్నయైనది. విశ్వామిత్రుడు మహావీరుడే కాదనను, కానీ నీ తపశ్శక్తి తిరుగులేనిది. సాటిలేని బలశాలివైన నీ ముందు అతడు బలహీనుడే. ఓ మహాత్మా, నీ బ్రహ్మబలము నన్ను పరిపుష్టమొనర్చినది. నాకు ఆజ్ఞ నిమ్ము. ఆ దురాత్ముని బలగర్వమును నేను చిత్తు చేసేదను. ఇత్యుక్తస్తు తయా రామ వశిష్ఠః సుమహాయశాః సృజస్వేతి తదోవాచ బలం పరబలారుజం. తస్య తద్వచనం శ్రుత్వా సురభిః సా సృజత్ తదా తస్యా హుంభారవోత్సృష్టాః పప్లవా శతశో నృప నాశయంతి బలం సర్వం విశ్వామిత్రస్య పశ్యతః. ఓ రామ, కామధేనువు ఇట్లు పలుకగా మహాయశస్వి అయిన వశిష్ఠుడు శత్రు బలములను రూపుమాపు గల సైన్యమును సృష్టింపుము అని ఆదేశించెను. ఆ మహర్షి ఆదేశమును పాటించి ఆ దివ్యధేనువు సైన్యమును సృజించెను. ఆ ధేనువు యొక్క హుంభారము నుండి వందల కొలది పప్లవులు, మ్లేచ్ఛజాతి సైనికులు బయలువెడలి విశ్వామిత్రుడు చూచుచుండగానే అతని బలములనన్నింటినీ నశింపజేయసాగిరి. బలం భగ్నం తతో దృష్ట్వా రథేనాక్రమ్య కౌశికః. స రాజా పరమక్రుద్ధో రోష విస్ఫారితేక్షణః పప్లవాన్ నాశయామాస శస్త్రైరుచ్చావచైరపి. విశ్వామిత్రార్థితాన్ దృష్ట్వా పప్లవాన్ శతసస్తదా భూయ ఏవాసృజత్ కోపాత్ శకాన్ యవనమిశ్రితాన్ తైరాసీత్ సంవృతా భూమిః సకైర్య వనమిశ్రితైః ప్రభావద్భిర్మహావీర్యైః హేమకింజల్క సన్నిభైః దీర్ఘాసి పట్టిసధరైః హేమవర్ణాంబరావృతైః నిర్దగ్ధం తద్బలం సర్వం ప్రదీప్తైరివ పావకైః తతోస్త్రాణి మహాతేజ విశ్వామిత్రో ముమోచః తైస్తైర్య వనకాంభోజాః
పప్లవాశ్చ కులీకృతాః. తన బలములన్నీనూ హతమగుట చూచి విశ్వామిత్రుడు మిక్కిలి క్రుద్ధుడై రథమును అధిరోహించెను. పిమ్మట రోషముతో కన్నులెర్రజేయుచు వివిధములగు శస్త్రములతో పప్లవులను హతమార్చెను. వందల కొలది పప్లవులు విశ్వామిత్రుని చేతిలో మసైపోగా చూచి ఆ ధేనువు క్రుద్ధయై వెంటనే శకులను యవనులను అసంఖ్యాకముగా సృజించెను. శకునులతో యవనులతో ఆ ప్రదేశం అంతయు నిండిపోయెను. వారు మహావీరులు, మిక్కిలి ప్రభావశాలులు, సంపెంగ కేసరముల వలె భాసిల్లుచుండిరి. పొడవైన ఖడ్గములను కత్తులను ధరించియుండిరి. బంగారు వన్నె వస్త్రములను దాల్చియుండిరి. అట్టి ఆ సైనికులు విశ్వామిత్రుని బలములనన్నింటినీ మహాగ్ని జ్వాలల వలె భస్మమునర్చిరి. అంతట మహాబలశాలి అయిన విశ్వామిత్రుడు గొప్ప శక్తిగల అస్త్రములను ప్రయోగింపగా యవనులు, కాంభోజులు, పప్లవులు అను మ్లేచ్ఛ జాతుల వారు చెల్లా చెదరైపోయిరి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే 54 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 74వ సర్గము సమాప్తము.